వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం లక్డికపూర్లో ఉన్న ఒక టీ కొట్టుకు వచ్చామండి. ఈ టీ కొట్టు స్పెషాలిటీ ఏంటంటే చాలామంది ఇక్కడ ఈ ఏరియాలో నీలపూర్ టీకే ప్రిపేర్ చేస్తారు. కాకపోతే ఇక్కడికి ఈ లక్డికపూర్లో పవన్ అని ఉన్నాడు. పవన్ టీ తాగితే ఒక్కసారి తాగిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే. ఈ టీ స్టాల్ పేరే ఆర్కే టీ పాయింట్ అండి. ఆర్కే అంటే ఏంటి, అసలు ఈ టీ స్టాల్ స్పెషాలిటీ ఏంది పవన్ అడిగి తెలుసుకుందాం. హాయ్ పవన్, హౌ ఆర్ యూ? బాగున్నా. ఆర్కేటీ అంటే ఏంటి? ఆర్కెటీ అంటే ఇప్పుడు రామకృష్ణ ఆర్కెటీ ఫుల్ ఫామ్స్. రామకృష్ణ ఎవరు? మా మామ. మీ మామయ్య మీకు ఈ టీ స్టాల్ పెట్టించారు? మామతో నేను పని చేస్తున్నాను 3 years నుంచి. అంటే మామ దగ్గర పని చేయడం ఏంటి కానీ రిలేషన్షిప్లో టీ ఒకసారి తయారు చేసి చూసుకుంటారు. అందుకని చాలామంది చెప్పారు నాకు ఇక్కడ ఈ లక్డికపూర్ ఏరియాకి వస్తే పవన్ ఆర్కే కంపల్సరీ తాగి వెళ్ళాల్సిందే అని. మా కెమెరామెన్ కూడా చాలాసార్లు ఇన్స్టిట్యూట్ చేశారు, అందుకోసం ఇక్కడికి వచ్చాను. ఈ టీ ఒకసారి ఎలా తయారు చేస్తారో చూపెడతాను. చూపిస్తాను. ఒకసారి చూపెట్టు. ఓకే. అంటే 1 లీటర్కి ఎన్ని టీలు తయారు చేస్తారు మీరు? 1 లీటర్కి ఒక 15 అట్లా వస్తాయి అన్న. 15-20 వరకు వస్తాయి. 15 to 20 1 లీటర్ పాలు. 1 లీటర్ పాలకి 15 to 20 ఛాయ్ అనమాట. ఇక్కడ ఛాయ్ ఎంత? 12 రూపీస్ అన్న. అంటే సింగిలా లేకపోతే సింగిల్ 12 రూపీస్, ఫుల్ టీ ఏమో 25 రూపీస్. సింగిల్ అంటే ఏ కప్పు? ఒకసారి ఓకే, ఇది సింగిల్ టీ. పట్టుకుంటే వేడిగా ఉంది. ఏంటి స్పెషాలిటీ ఇక్కడ? వేడి వాటర్లో ఇదా? ఇక్కడ చూడండి చాలా వేడిగా ఉంది ఇక్కడ. ఇక్కడ ఎందుకు వేడి చేస్తారంటే యాక్చువల్గా చాలామంది ఒక గ్లాస్ని తాగుతారు కదా, తాగిన తర్వాత మళ్ళీ వేస్తే అదే ఇన్ఫెక్షన్ కాకుండా వేరే వాళ్ళకి వేడి నీళ్ళు వేస్తారు. ఈ వేడి నీళ్ళు ఏంటంటే ఏదైనా ఎటువంటి బ్యాక్టీరియా ఏమన్నా దీంట్లో ఎగ్జాస్ట్ అయిపోతుంది అనమాట. అందుకోసం వేడి నీళ్ళల్లో ఈ గ్లాస్ని వేస్తారు. వేసిన తర్వాత ఇంకో స్పెషాలిటీ ఏంటంటే వేడి నీళ్ళ నుంచి తీసిన తర్వాత వేడి టీ దీంట్లో వేస్తే అది చల్లగా కాదనమాట. తాగేటప్పుడు కూడా ఆ టేస్ట్ అనేది మనము ఆస్వాదిస్తాం, అంతే కదా. అందుకోసము ఇటు సైడ్ ఒక సైడ్ వాటర్ కూడా వేడి చేసి గ్లాస్ కూడా చాలా స్టెరైల్ ఉంటుంది. మనము హాస్పిటల్లో కూడా చూస్తుంటాం, ఏదైనా ఆపరేషన్ చేసే ముందు ఏదైనా స్టెరైల్ చేస్తారు. అది కూడా ఇది ఒక పాయింట్ అనమాట సైంటిఫికల్గా. ఇక్కడ స్టెరైల్ చేయడము గ్లాస్ని. ఈ స్టెరైల్ గ్లాస్లో టీ పోస్తాడు. టీ ఫస్ట్ ఏంటి దాంట్లో చక్కెర వేస్తారా? జగ్గులో చక్కెర వేసి కొంచెం పాలు వేసి తర్వాత డికాషన్ వేస్తాం అన్న. ఓకే, జగ్గులో ఫస్ట్ చక్కెర వేస్తారు. ఫస్ట్ జగ్గులో చక్కెర వేస్తారు. మిల్క్ తర్వాత మిల్క్ వేస్తారు చక్కెర వేసిన తర్వాత. ఓకే, మొత్తం మిల్క్ ఎక్కువ. తర్వాత ఇది డికాషన్. ఓకే ఓకే ఓకే. తర్వాత మళ్ళీ దాంట్లో వేడి చేస్తారు. ఓకే, ఇవి ఎంతసేపు మరగబెడతారు పాలు? మార్నింగ్ నుంచి మరుగుతూనే ఉంటాయి అన్న. కొన్ని కొట్టేసుకుంటూనే ఉంటాం ఇంకా, అంతే. అయిపోతున్నప్పుడల్లా ఇప్పుడు ఎన్ని ఉన్నాయా ఇంకో ప్యాకెట్ వేస్తూనే ఉంటాం అట్లా. ఇది ఒకసారి చూద్దాం. మార్నింగ్ నుంచి ఇది చూడండి పాలు. దీంట్లో ఏమైనా వాటర్ కలుపుతారా పవన్? వాటర్ ఏముండదు, ఓన్లీ మిల్క్. ఇది పాల ప్యాకెట్దా లేకపోతే బఫెలో మిల్కా? ఇది పాల ప్యాకెట్ అండి. దీంట్లో అయితే వాటర్ అస్సలు వేయరు. మన ఇంట్లో వాటర్ వేసుకుంటాం కదా, ఇక్కడైతే వాటర్ అయితే అస్సలు యూజ్ చేయరు. చూస్తున్నాం కదా చాలా చిక్కగా ఉన్నాయి, అందుకోసం ఇది టేస్ట్ అనుకుంటా. చాలామంది ఇండ్లలో మనం వాటర్ వేస్తాము, వాటర్ వేసిన తర్వాత మళ్ళీ దీంట్లో వాటర్ ఉంటుందా? ఇది డికాషన్. ఫస్ట్ టీ పొడి సపరేట్ చేసుకుంటారు, డికాషన్. తర్వాత ఇది దీంట్లో ఎలా ఇక చూడండి చాయ్ ఎంత చిక్కగా ఉంది, చూస్తున్నారు కదా. పవన్ చాయ్ ఈ ఏరియాకి వచ్చిన వాళ్ళు కంపల్సరీ పవన్ ఆర్కే టీ పాయింట్ చాయ్ తాగెళ్ళండి. ఈ రూట్లో రేటు కూడా చాలా 12 రూపీస్ అంట సింగిల్. ఫుల్ అయితే 25 రూపీస్. ఫుల్ అయితే 25. ఈ కప్పు 12 ఇది సింగిల్ టీ. ఇది 12 రూపీస్. ఇది ఫుల్లా? ఇది కూడా సింగిలే. ఫుల్ అంటే ఏ కప్పులు ఇస్తారు? ఇది ఫుల్. ఇంకో ఇక్కడ లెమన్ టీ కూడా స్పెషల్ అంటే కదా, లెమన్ టీ. ఓకే ఓకే. రోజ్ మిల్క్ బెల్లం టీ కూడా ఉందన్న. మధ్యలో స్టార్ట్ చేసినాం. ఓకే, బెల్లం టీ చాలా మంచిగా పెడతాం అన్న. బెల్లం టీ కూడా స్పెషల్ పెట్టేస్తాం. అల్లం టీ కూడా స్పెషల్ ఉంటుంది. ఇక పాలు వాటర్ అందులో ఏమి ఉండవు అసలు, ఓన్లీ మిల్క్ వేసి అల్లం టీ పెట్టేస్తాం. అల్లం టీ స్పెషల్ ఏంది, ఎందుకు తాగుతారు అల్లం టీ? అంటే సర్ది గొంతు నొప్పి అవన్నీ ఉంటాయి కన్నా, దానివల్ల తాగుతారు. ఇక మన మందులో వాటర్ ఏమి ఉండవు, ఓన్లీ మిల్క్.
అల్లం టీలో వాటర్ ఏమి ఉండవు, డైరెక్ట్ మిల్క్ వేసి అల్లం టీ ప్రిపేర్ చేస్తారు. ఇక్కడ టీ కూడా దీంట్లో చూద్దాం, టేస్ట్ చూద్దాం. నార్మల్ టీ చూడండి, టీ మనం తాగి చూద్దాం ఎలా ఉందో. చాలా చిక్కగా ఉంది టీ. ఇప్పుడు నేను అయితే చాలాసార్లు చాలా వెరైటీస్ ఆఫ్ టీస్ రుచి చూస్తుంటామండి మన దాంట్లో. ఇక్కడైతే చాలా బాగుంది టీ పవన్తో టీ. దీంట్లో వాటర్ అస్సలు యాడ్ చేయలేదు, నాకోసం స్పెషల్గా టీ తయారు చేసేసాడు. చాలా బాగుంది పవన్. ఓకే ఓకే, థ్యాంక్ యూ.